నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మత సామరస్యంతో ఆనందోత్సాహాల మధ్య పండుగలు జరుపుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల పట్టణ ఈద్గాల వద్ద ప్రార్థన చేసుకున్న ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో గౌరవమ్మ తల్లి ఈశ్వర భగవాన్ ప్రతిమలతో వైభవంగా శోభయాత్ర. 16 రోజుల గౌరవమ్మ తల్లి పూజలు లక్ష్మీనారాయణ మందిరం నుండి శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన మార్వాడి మహిళా మండలి సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ ఈద్గా వద్ద మరియు బస్టాండ్ కబ్రస్థాన్ వద్ద పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నమాజు చేసి అనంతరం ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ముస్లింల నమాజ్ ప్రార్థనలో పాల్గొని ముస్లింలందరికీ ప్రత్యేకంగా కలుస్తూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
मान्य रोज़ा रहने के बाद रोज़ा खोल के तो रमज़ान के इसको मना रहे सब लोगों को मेरे तरफ से मुबारकबाद देता हूँ। एक महीना जो रोज़ा रह के जो कुरान के हिसाब से अल्लाह के हिसाब से हमारे सब मुसल्लियात ये कार्य कमेटी को जाके बताएं हमारे साथ क्या मुलाकात करके इत्तेफाक करेंगे वही अच्छा काम करके बताइए वैसा कुछ करेंगे जाना मंत्राल के हमाम जो है एक मिसाल रखे हुए शांति और अमन कायम रखने का आज तक 10 साल में अगर जो लोग बांट के जीना चाह रहे वो लोगों को ईद का जवाब पत्थर से देने का है उसी सोचते हुए पूरा इकट्ठा करके एक जगह करके हिंदू और मुसलमान क्रिश्चियन सब भाईचारे के हिसाब से भाई बहन के हिसाब से सब मिलकर चलने का है अमन और शांति कायम करने का है। इसके लिए आप लोग फिर एक बार रमज़ान का मुबारक देते हुए जो भी कांग्रेस के ऊपर जो 15 महीने के नीचे आए थे आने के बाद आज तक हर गरीब लोग या मुसलमान हो या हिंदू हो या क्रिश्चियन हो कसाई कोई भी हो सब लोगों को जो पैसा खिदमत करके वो लोगों को आगे बढ़ाने का बाकी लोगों से वो लोगों को एक ही तक बिठाने के वास्ते कोशिश कर रहे हैं। इसके लिए आप लोगों की मदद चाहिए। आप लोगों मुद्दा पूरा एक होकर मदद करो। कांग्रेस पार्टी आपके साथ नहीं होगा, कांग्रेस पार्टी साथ करेंगे। और जो वादा इससे पहले मैं गए सर रमज़ान के दिन करती बात 30 लाख देते बोलते कि आपके लोग हम भूल गए थे वहीं को याद दिला के और कंपाउंड वाल जो भी है बना के करके रखूँगी। और गए सो रमज़ान का दिन तय बाजार पेमेंट बंद करेंगे क्योंकि गए सो रमज़ान के दिन ऐलान करा था तो शामिल करते हुए कोई भी 1 रुपये भी किसी का नहीं करें। जो भी पैसे लेने का वहीं पास नहीं करें 17 लाख रुपये। इसके लिए मैं बोला पूरे मिलजुल के मंत्रालय में अमन और शांति कायम रखते हुए आगे बढ़ेंगे। तो अभी पूछे से उनके बारे में मैं बोल चुका हूँ। 2 स्कूल आए, 2 स्कूल में जहाँ भी चल रहे हैं वहाँ भी चल रहे हैं, 2 मिल के आए तो आगे बढ़ा सकते हो उसको और कॉलेज में कर सकते और बाकी जो चीज़ें है वक्फ बोर्ड का प्रॉपर्टीज है जिसके पास कब्जा है पूरा निकाल के उसके वक्फ बोर्ड का प्रॉपर्टीज कमटी के अंदर आगे बढ़ा के जो भी काम चाहिए మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద ముస్లిం పవిత్ర రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్వారీ రోడ్డు ఈద్గాలోని మసీదుల్లో బస్టాండ్ ఎదురుగా గల ఈద్గా వద్ద రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మసీదుల్లోని వారిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తనయుడు విజిత్రావు, టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రంజాన్ సందర్భంలో వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో పవిత్రతో కూడుకున్న నెల మాసం. వారు చేస్తున్న దీక్ష మరి ఈ ప్రాంత అంత సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి ముస్లిమ్స్ నెల మాసం రంజాన్ దీక్ష మనకెంతో ఉపయోగపడుతున్న మాట కూడా చెప్పారు. మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో వారు నియమ నిబంధనలతోటి ఉండడమే కాకుండా వారు ఒక క్రమశిక్షణతో ఉండడమే మరి వారికి వారి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతున్న సందర్భం. ఈ నెల రోజులు ఎక్కడ కూడా తప్పు మాట్లాడకుండా తప్పు పద్ధతిలో పోకుండా న్యాయం ధర్మం వైపే వారు ఉంటున్న సందర్భం. నెల మాసం ఉన్న తర్వాత నేను వారందరి కోరేదల్లా ఏ రకంగా నెల మాసం మన ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉన్నామో అదే రకంగా 11 మాసాలు కూడా అట్లే ఉండాలని నేను మరి ముస్లిం సోదరులందరికీ కోరడం. వాళ్ళకు ప్రాధాన్యత ప్రత్యేకత వారు సంపాదించిన దానిలో కొంత డబ్బు పేదలకు పంచిపెట్టే కార్యక్రమం. ఈ సందర్భంలో గత ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ఈ మస్జిద్లలో మెయింటైన్ చేసే వాళ్ళకు ఇమాములు కానీ మోదలు కానీ ఏ ప్రభుత్వం ఆలోచన లేని ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం వారందరికీ నెల నెల పారితోషికం ఇచ్చే కార్యక్రమం, గతంలో మసీదులకు సున్నాలేసే కార్యక్రమం, మైనార్టీలకు విదేశాలు చదివే సందర్భంలో మరి దాదాపు 25 లక్షల రూపాయలు ఉన్నత విద్య కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సందర్భాలు. కేసీఆర్ ప్రభుత్వము అదే కాకుండా పేదలకు కాన్షియస్కి దాదాపు 1000 మందికి పైబడి పేదలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. కాన్షియస్లో పేదలకి అదేవిధంగా మంచి రంజాన్ సందర్భంలో ఎందరో బాగా ఉన్న వాళ్ళు మంచి భోజనం తింటుంటే పేదలకు ఎందుకు భోజనం పెట్టద్దని దాదాపు ఒక్కొక్క కాన్షియస్కి మరి కొంత డబ్బు ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం మరి గౌరవ ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆనాడు పథకాలు ఇలా చేస్తుంది తప్ప ఏ ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఏదైనా కూడా కేసీఆర్ది మొదలుపెట్టిందో చేస్తుంది తప్ప మరొకటి లేదు. ఈ మంచిర్యాల ప్రాంతంలో మరొకసారి మనం చేయడం జరుగుతుంది. మనమంతా హిందూ ముస్లిం బాయ్ ఇక్కడ ప్రశాంతత కోరుకుంటున్నాం. మంచిర్యాలను కాపాడడంలో అందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి ఉండి మంచిర్యాలను కాపాడే దిశగా ఉండాలి. ఈ మంచిర్యాలను విచ్ఛిన్నం చేసే కార్యక్రమం ఎవరు చేసినా దానికి మనమంతా ఒకటిగా ఉండి మంచిర్యాల కాపాడే కార్యక్రమంలో ఉండే దిశగా మనం చెప్పడం జరుగుతుంది. నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని మసీదులలో బోర్లు మోటార్లు వేసి వాళ్ళకు నీటి ఎద్దడి లేకుండా చేసిన సందర్భాలు, ఆఖరికి సఫారీ ఏదైతే ఆఖరి సఫారీ అనేది ముస్లిమ్స్ చనిపోతే వాళ్ళకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేసిన సందర్భం కూడా మరి ఈ సందర్భంలో గుర్తించడం జరిగింది. ఈ సందర్భంలో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి మేము ఈ రంజాన్ సందర్భంలో బక్రీద్ సందర్భంలో వచ్చి ముస్లింకు శుభాకాంక్షలు చెప్పే కార్యక్రమం. ఈ సందర్భంలో ఏ రకంగా హిందూ ముస్లిం బాయి అనే దిశగా అందులో ముఖ్యంగా మంచిర్యాల కాపాడడానికి అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి ఉండే దిశగా ఉండాలని ఈ సందర్భంలో రంజాన్ సందర్భంలో మంచిర్యాల పట్టణంలో మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ రోజు గౌరమ్మ తల్లి మరియు ఈశ్వరుని విగ్రహాలతో లక్ష్మీనారాయణ మందిర్ నుండి మహిళలు శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగ రోజు నుండి 16 రోజుల వరకు గౌరమ్మ తల్లి పూజలు ఉంటాయని, చివరి 2 రోజులు లక్ష్మీనారాయణ మందిరంలో పూజలు నిర్వహించి గౌరమ్మ తల్లిని అత్తవారింటికి ఈశ్వరునితో కలిసి పంపించడం జరుగుతుందని తెలిపారు. మహిళలందరూ పసుపు కుంకుమలతో పచ్చగా ఉండాలని గౌరమ్మ తల్లి పరమేశ్వరుని కోరుతూ ఈ పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళా మండలి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నది. ఈ ఫెస్టివల్ మేము హోలీ పండుగ తెల్లారి నుండి ఏ రోజైతే హోలీ ఆడతామో ఆ రోజు నుంచి మొదలుపెట్టి 16 రోజుల వరకు శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్లో చేస్తామండి. కొంతమంది వాళ్ళ ఇంట్లలో కూడా చేసుకుంటారు. ఇంకా ఈ ఫెస్టివల్ ఎందుకు 16 రోజులు గౌరమ్మ తల్లి ఈశ్వరుడు ఇద్దరు కూడా, ఈశ్వరుడు వాళ్ళ అత్తగారింటికి వద్దలు గౌరమ్మ తల్లితోటి. అయితే గౌరమ్మ తల్లి 16 రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తర్వాత ఈ రోజు ఈశ్వరుడు గౌరమ్మ తల్లిని తీసుకుంటానికి వస్తారు, ఆ గౌరమ్మని తీసుకెళ్తారు. అయితే ఈ రోజు మేము 2 రోజుల పాటు శోభాయాత్ర నిర్వహిస్తాం. తర్వాత గౌరమ్మకు వీడుకోలు చెప్తాం. దీని మా పండుగ ఎందుకు చేసుకుంటారంటే ముత్తైదువలు వాళ్ళ పసుపు చల్లగా ఉండాలని, ఇంకా అందరూ సస్యశ్యామలంగా పచ్చ పైరుతోటి పంటలు ఉండాలని, ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళకు వరుడు మంచిగా దొరకాలని కోరుకుంటారు. అందుకోసం ఈ రోజు కూడా రేపు 2 రోజులు మేము ఈ శోభాయాత్ర మంచిర్యాలలో నిర్వహిస్తామండి. సింగరేణి మందమరి ఏరియా పరిధిలోని బొగ్గు గనుల్లో 2024-25 సంవత్సరంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం దేవేందర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. మందమరి జీఎం దేవేందర్ వివరాలను వెల్లడిస్తూ మందమరి పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా 34.6 లక్షల టన్నులు కాగా 2024-25 సంవత్సరంలో 27.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించడం జరిగిందని, దాదాపుగా 7.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువ సాధించడం జరిగిందని, మొత్తం గత సంవత్సర ఉత్పత్తిలో 78% బొగ్గు ఉత్పత్తిని చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సర ఉత్పత్తిని బట్టి చూస్తే కొంత తక్కువగా సాధించామని అన్నారు. దీనికి కారణం ఆర్కేఓసీ గదిలో 20 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా కేవలం 7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించడం జరిగిందని, దీంతో వార్షిక లక్ష్యంలో లోటు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి రంగంలో రక్షణ చర్యలు చేపడుతూనే రానున్న వార్షిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెర్ఫార్మెన్స్కి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాము. మందమరి ఏరియాకు సంబంధించి 2024-25 సంవత్సరానికి టార్గెట్ 34.6 లక్షల టన్నులు నిర్ణయించారు. దానికి గాను 27.10 లక్షల టన్నులు సాధించి 78% సాధించాము. మందమరి ఏరియా దాదాపు 7.5 లక్షలు సుమారు షార్ట్ ఫాల్ ఉంది. మనకు KK5కి సంబంధించి 103% ఉత్పత్తి సాధించారు. హాస్పేట్ 1 ఇంక్లైన్ 62% ఉత్పత్తి సాధించింది. శాంతికనిమైన 47%, హాస్పేట్ 2 ఇంక్లైన్ 59%, ఆర్కేఓసి 131%, KKOC 63% సాధించి ఓవరాల్గా మందమరి ఏరియా 78% సాధించారు. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంత వెనుకబడి ఉన్నాము. మరి ఎందుకంటే ఆర్కేఓసి దాని పొటెన్షియల్ 20 లక్షల టన్నులకి మరి 7 లక్షల టన్నుల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆర్కేఓసిలో మరి రిజర్వ్స్ అన్నీ అయిపోవడం వలన ఈ ఇయర్ మనకి 9,20,000 బొగ్గు సాధించి మరి ఆ మైను బంద్ చేయడం జరిగింది. ఆర్కేఓసికి సంబంధించి ఫేజ్ 2 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దానికి నెక్స్ట్ ఇయర్ దాన్ని ఒక 1 ఇయర్లో స్టేజ్ 1 స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాము. అదేవిధంగా దానికి సంబంధించిన సిఏ ల్యాండ్ కూడా మరి KKOC, SRPOC, RGOC 1లో సిఏ ల్యాండ్ కూడా తీసుకొని దాన్ని డంప్ సర్వే చేసి మరి దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ PCCF ఆఫీస్కి పంపించేసి మరి స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాము. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు మోమిన్పురా మస్జిద్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన మాజీ కౌన్సిలర్ సుధమల హరికృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, వార్డు యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
माशाल्लाह आज आखिरी रोज़ा हमारे इलाके के सीनियर लीडर और हमारे इलाके के कौंसलर जनाब हरी कृष्णा साहब की तरफ से मस्जिद खैरुन्निसा मोमिनपुरे में माशाल्लाह तमाम रोज़ेदारों के लिए इफ्तार पार्टी रखी गई थी। माशाल्लाह बड़ी कामयाबी के साथ, बड़ी हमदर्दी और मिलनसारी के साथ और बड़ी मोहब्बत के जज्बात के साथ माशाल्लाह ये इफ्तार दावत मुकम्मल हुई। इस मौके पर हम तमाम मस्जिद के मुसल्लियान और ज़िम्मेदारान, हमारे इलाके के सीनियर लीडर जनाब हरी कृष्णा साहब के साथ मिलकर अपनी मोहब्बत का और ईद की खुशियों का इजहार करते हैं। माशाल्लाह हर साल आपकी तरफ से मस्जिद में दावत इफ्तार का भी अहतमाम होता है और मस्जिद के दीगर इंतज़ामात में उनकी तरफ से हमें काफ़ी जो है मदद मिलती है। हम तहे दिल से उनका शुक्रिया अदा करते हैं। और ऐसे हालात में मुल्क के जबकि चारों तरफ जो है मज़हब के नाम पर नफ़रत फैलाने की कोशिश की जा रही है, ऐसे हालात में हमारे इन इलाके के लीडर लोगों का किरदार बड़ा अहम है कि वो लोग आगे आकर के मज़हब के नाम पर फैलाई जाने वाली नफ़रत को ख़त्म करने के लिए आपस में मिलजुल कर ज़िंदगी गुजारने का एक पैगाम हिंदुस्तान के पूरे बाशिंदों के नाम देने के लिए ऐसे प्रोग्राम करते रहेंगे तो इंशाअल्लाह माशरे में इसका बड़ा असर होगा। आपस में तमाम लोग मिलजुल कर भाई भाई की तरह रहने लगेंगे और जो नफ़रतें फैलाने की कोशिश हो रही है इंशाअल्लाह वो नफ़रतें फैलाने वाले अपने मुहिम में नाकाम रहेंगे। फिर से मैं जनाब हरी कृष्णा साहब का शुक्रिया अदा करता हूँ तमाम मुसल्लियान की तरफ से। माशाल्लाह हर साल की तरह बेहतरीन इंतज़ाम इफ्तार पार्टी के नाम पे मस्जिद में होता है और लोग माशाल्लाह बड़ी खुशी से इसमें शरीक होते हैं। अल्लाह ताला इसका बेहतरीन इन्हें बदला अता फरमाए। మరి ఈరోజు చెన్నూరుగేట్ మస్జిద్లో మరి ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా 29వ రోజు మరి దీక్ష ఉండి ఈ భారతదేశం మరి మంచిర్యాల పట్టణం తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని మరి 29 రోజులు మరి ఉపవాస దీక్ష మన దేశం కోసం చేసినటువంటి మరి సందర్భాల్లో మరి మా వార్డులో ఒక ప్రత్యేకత ఉంది. మరి చిన్ననాటి నుండి కూడా మేమందరం ఇదే మస్జిద్ ప్లేస్లో అందరం కూడా మా పెద్దన్నలు ఇక్కడ వాళ్ళందరి మరి మేము చిన్నపిల్లలు ఇక్కడనే ఆడుకుంటూ ఇక్కడనే ఇంత పెద్ద ఎత్తున మరి పెరిగి మరి అల్లా దయ వల్ల మేమందరం కూడా అన్నాదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మరి కుల మతాలకు అతీతంగా ఉన్నామే తప్ప ఏ రోజు వైరమ్మాలకు కూడా పోయినటువంటి సందర్భం. మరి రాబో రోజుల్లో కూడా ఇక్కడ అందరం కూడా ఎవరు ఏ విధంగా ఉన్నా ప్రతి ఒక్కరు పండుగలు వచ్చినప్పుడు అందరం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ మరి వాళ్ళు దసరా పండుగకు మాకు శుభాకాంక్షలు తెలపడం, మరి రంజాన్ పండుగ అప్పుడు మరి మేము అన్నలకు కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియడం ఒక ఆనవాయితీ మరి ఈ ప్రాంతంలో ఉంది. మేము అల్లను కూడా కోరుకుంటున్నాం ఇదే రీతిలో మరి మా ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండి రాబో రోజులందరం కూడా అన్నదమ్ములుగా ఉండాలని మనసారా అల్లాను ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మంచిర్యాల మరి మున్సిపల్ పోయి కార్పొరేషన్ అయింది. మరి కార్పొరేషన్ మన ప్రాంతమంతా ఒక్కటిగా ఉంది. రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దశగా అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో మస్జిదులు కానీ గుడి కానీ ఏమున్నా కూడా మరి దాన్ని అభివృద్ధి చేసుకొని అన్నిటిని కూడా సమభావంలో అభివృద్ధి చేసుకొని అందరం కలిసిమెలిసి ఉంటూ మన ఈ వాడను మరి మన తెలంగాణ రాష్ట్రంలోనే దీనికి ఒక ప్రత్యేక మరి వాడుగా మనం గుర్తింపు తెచ్చుకునే విధంగా అరే అక్కడ ఉన్నారంటే అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసి ఉంటారు, సమస్య వస్తే అందరూ ఏకమవుతారు అనే ఒక భావాన్ని ఈ మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మరి అందరి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఏదైతే 29 రోజు పూర్తి చేసుకొని మరి రేపు రంజాన్ మరి పండుగను ఘనంగా జరుపుకుంటున్నటువంటి మా ముస్లిం సోదరిమణులకు అన్నదమ్ములకు అక్కచెల్లెలందరూ కూడా మరి పేరు నేను వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఉండి వారు చేస్తున్న వృత్తిలో ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనసారా ఆ అల్లాను ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ముస్లిం సోదరమణులకు అదేవిధంగా సోదరులకు మరి వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి మరొకసారి ప్రార్థిస్తూ ఏ విషయంలో వారికి ఒక చిన్న తమ్ముడిగా వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటానికి సందర్భంగా తెలియజేసుకుంటూ
రంజాన్ పండుగను పురస్కరించుకుని లక్షిట్పేట పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నమాజ్ చేసి అనంతరం ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా ఆవరణలో పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షిట్పేట సీఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. लक्षिटपेट म्यूनसिपालिटी और मंडल के सारे मुसलमान भाइयों को रमज़ान ईद उल फित्र की बहुत बहुत मुबारक हो। अल्लाह सारे मुसलमान भाइयों के ज़िंदगियों में खुशियाँ रोशन फरमाए और सबको सही दीन की समझ नसीब फरमाए। हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की प्यारी प्यारी सुन्नत की ज़िंदगी गुजारने की कोशिश नसीब फरमाए। जो शाबान का चांद देखे बाद रमज़ान के पहले दिन से रोज़ा आज 29 कल को 29 रोज़े पूरे हो गए हैं। आज जो ईदगाह में नमाज अदा करे हैं, अल्लाह ताला का फरमान है जो भी नेकी करेंगे उसका बदला मैं दुनिया में दूंगा और आखिरत में दूंगा, मगर रोज़े के बदले मैं खुद हूँ, बल्कि अल्लाह बोले खुद हूँ, मैं रोज़े का बदला
मैं खुद दूंगा, मैं हूँ बोल के बोले। ये बहुत मुसलमान भाइयों को खुशी की इजहार करने की बात है, जहाँ के रमज़ान में कैसा हम 5 वक्त की नमाज़ पढ़े, तरावी पढ़े और इखलास के साथ जो हमारी ज़िंदगी हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की प्यारी प्यारी सुन्नत की ज़िंदगी के साथ गुजारे, वैसे ही हम और 11 महीने भी हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत की ज़िंदगी गुजारे, नेकियां करे, भलाइयाँ करे, नेकियां करे, भाईचारा रखे, हिंदू और मुसलमान एक दूसरे से मिलजुल के रहे। और ये हमारे सेंट्रल गवर्नमेंट को ये आज ईदगाह के नमाज के बाद हम एक चेतावनी देना चाह रहे हैं, क्योंकि जो वक्फ बोर्ड बिल जो लगाए हैं उसको आप रिटर्न ले लें, क्योंकि मुसलमानों के ये पुरखों से आतिश व ज़मीन है, ये इस पर आँख ना डालें, आपका इसमें ही भलाई है। ये वक्फ बोर्ड का बिल आप जल्दी से जल्दी पीछे ले लेना बोल के, ये वापस ले लेना बोल के हमारे सारे मुसलमान भाइयों से ये डिमांड है। ये आप और एक बार हम सारे मुसलमान भाइयों को, हिंदू भाइयों को, सबको ईद उल फितर का रमज़ान मुबारक। अस्सलाम वालेकुम। तो शहर लक्षद्वीप में ईद उल फितर की नमाज ईदगाह में पुरसुकून अदा की गई। तमाम अरकान और तमाम शहर लक्षद्वीप ने मिलकर पूरी खुशी का इजहार फरमाया, और जितने भी हमारे कारकुनान थे, पुलिस वाले और दीगर हजरात, उन्होंने भी हमारा भरपूर ताउन किया। अल्हम्दुलिल्लाह पुरसुकून जो है माहौल है यहाँ, और सुकून के साथ ईद की नमाज अदा की गई। तो आखिर दावाना अल्हम्दुलिल्लाह। మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి ఈద్గాల వద్ద ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రంజాన్ పర్వదిన పండుగను పురస్కరించుకుని ఈ రోజు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమరి రామకృష్ణపూర్ చెన్నూరులలో గల ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిం సోదరులను కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కొరకు చెన్నూరు నియోజకవర్గ పరిధిలో 1,06,00,000 నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్ బోర్డు రద్దు కోసం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్లమెంటులో మాట్లాడడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. మొదటి నుంచి చెన్నూరు అక్కడ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. ఆర్కేపీలో మందమరిలో కూడా ఒక మస్జిద్లో ఒక ఈద్గాలో ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. ఇంకొక ఈద్గాకి వచ్చాము మందమరిలో. ఇక్కడ అందరు ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇప్పించినాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక సెక్యులర్ పార్టీ, అందరితో కలిసి ఉంటుంది. ముస్లిం సోదరులకు ఏదైతే వాక్ బిల్లో ఆందోళన ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన ఎంపీ గారు వంశీకృష్ణ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడారు. ఢిల్లీలో అక్కడ పబ్లిక్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీని వ్యతిరేకంగా మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. మీకు ఈ వాక్బుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ మీతో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొకటి, మనకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఇప్పటి వరకు 100 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. నేనంటే కోరుతున్న వారందరికీ కూర్చొని పనులన్నీ కూడా మొదలుపెట్టి ప్రారంభం చేయండి. కొన్ని చోట్ల గవర్నమెంట్ షవ్వల్ నెలవంక చూసి ఉపవాస పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించారు. మదీనా మస్జిద్ ఇమాం రంజాన్ పండుగ విశిష్టత తెలియజేసి ఈద్ ఉల్ ఫితర్, ఈద్ నమాజ్ బిలాల్ మస్జిద్ ఇమాం అబ్దుల్ అజీజ్ నమాజ్ చదివించి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్కు వ్యతిరేకంగా నమాజ్కు వచ్చే ముస్లిం సోదరులందరూ కుడి చేతికి నల్ల రిబ్బన్ ధరించి తమ నిరసనను తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముస్లింల అభివృద్ధి కోసం చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల కోసం 1,06,00,000 నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రానున్న కాలంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు రద్దు కోసం గడ్డం వంశీకృష్ణ కూడా పార్లమెంటులో మాట్లాడటం జరిగిందని వారికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అన్ని మస్జిద్ల సదర్ కమిటీ సభ్యులు, ఈద్గా కమిటీ సభ్యులు అక్బర్ అలీ, ఆరిఫ్, యాగూబ్ అలీ, డాక్టర్ సలీం తదితరులు పాల్గొన్నారు.
अभी बहुत साल वही चल रहा था, मॉर्निंग से कीमा रोटी ये सब चल रहा था। अभी थोड़ा कम हो गया, नॉन वेजिटेरियन ज़्यादा हो गया। लेकिन जो प्यार, जो हमदर्दी मुसलमान भाइयों से कभी भी, हमारे वालिद कभी भी किधर भी जाओ पहले शेरवानी पहन के जाते। उनका एक निशाना था कि कैसा भी शेरवानी पहनना है बोलते। तो मैं भी सोचा उर्दू और साफ बोल रहे थे, करेक्ट है। और हमारे वालिद साइन भी उर्दू में करते थे। तो उनको कभी भी वही प्यार उन्होंने हमारे को सिखाया। और मैं भी बहुत खुशकिस्मत हूँ कि मैं छोटे बचपन से, मैं स्कूल से, मेरे बेस्ट फ्रेंड्स पूरे मुसलमान थे, दूर से। और यहाँ रमज़ान टाइम में जो कुरान आपने को सिखाया है, सबके साथ रहना, सबके मिलजुल के रहना और अच्छे ख्यालात आना है। ये हम रमज़ान टाइम में फास्टिंग का मतलब वही है कि अच्छे ख्यालात आना और सबको अपन मदद कैसा करना कुछ मुश्किल में है जो। तो ये सब अच्छी चीज़ अपन सीखने का है। और मैं यहाँ MLA बनने के बाद अब आप 60 लाख बोल रहे हैं, हमारा भाई मेरे को मैसेज आया 106 लाख मेरे फंड से मैं अपने मुसलमान भाइयों को सैंक्शन करवाया हूँ। और ये प्लेटफॉर्म के वास्ते भी अमाउंट सैंक्शन हुआ। लास्ट टाइम आप लोग कब्रिस्तान के वास्ते पूछे थे। तो मैं यहाँ हूँ, आप लोग कभी भी कुछ भी तकलीफ है, कुछ भी ज़रूरत है, प्लीज़ मेरे को डिस्टर्ब करिए। मैं कभी भी आपके साथ मिल के आगे बढ़ना चाहता हूँ। तो मैं कभी भी, आप लोग नहीं पूछे, एक्चुअली मैं जब फंड अलॉटेड करा था, मैं ही बुला के हर एक जगह सबको पूछ के मैं फंड्स लगाया हूँ। और फ्यूचर में भी మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మెడికల్ హబ్ ను ప్రారంభించి స్వయంగా కొంతమంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని తెలుపుతూ ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించాలని, ఉప్పు వాడకం ద్వారానే హై బీపీకిలోనే అనేక వ్యాధులు వస్తాయని తెలిపారు. వైద్య నిపుణులచే ఏర్పాటు చేసిన మెడికల్ హబ్ లో పట్టణ ప్రజలందరూ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి క్యాంప్ ఏదైతే ఉందో క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ ద్వారా బీద ప్రజలు ఫ్రీగా వారికి ఏం టెస్ట్ కావాలో అది చేయించుకోవచ్చు. దాంతోపాటు డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా ఈ బస్సులోనే ఇప్పుడే చాలా ఇంప్రూవ్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హబ్లో ఏదైతే ఇమ్మీడియట్లీ అవసరమో పేషెంట్ పెట్టేటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే బీపీ చూసేటప్పుడు బీపీ హై కనబడేది, అనుకున్నా ఈ మెషిన్ సరిగా లేదేమో, హై అప్పుడు ఏమున్నదని అనుకున్నాను ఫస్ట్ థాట్. కానీ నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా కనబడేది. అంటే ఇక్కడ మందమరిలో చాలా మందికి ఉప్పు ఎక్కువ తిని వీళ్ళందరికీ కూడా బీపీ ఎక్కువ. అందరూ మందమరి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఉప్పు తక్కువ చేయండి, నూనె తక్కువ చేయండి. బీపీని మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే బీపీ ఆటోమేటికల్లీ కంట్రోల్ అయిపోతుంది. మెడికేషన్స్ అవసరం లేదు. సో మీరందరూ కూడా ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ మెడికల్ హబ్ ఏదైతే సంతోష్ గారు ప్రారంభించారో మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరిలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను సోమవారం ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొని ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మౌలానా సమ్మద్ ఖురాన్లోని సందేశాన్ని
వెల్లడించారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తమకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఈద్ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. నేను ప్రొద్దున చెన్నూరు నుంచి స్టార్ట్ చేసి ఆర్కేపీ చేసుకొని ఇప్పుడు మందమరి రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరుల సెక్యులర్ పార్టీ వారు ఏదైతే హక్కులు ఉన్నాయో వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి కూడా మా అబ్బాయి వంశీకృష్ణ ఎంపీ గారు, ఈ ప్రాంత ఎంపీ వారు కూడా పార్లమెంట్లో ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఇదేదైతే వక్ఫ్ బిల్లో చేంజెస్ అడుగుతున్నారో ముస్లిం సోదరులు ఇవన్నీ కూడా చేంజెస్ చేయాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీరు ఏదైతే కోరినారో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా భరోసా పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీతో ముందు నడుచుకుంటూ అందరం కలిసిపోదామని చెప్పి మీ అందరు ముస్లిం సోదరులకు నేను అప్పీల్ చేస్తాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చెన్నూరులో అంటే 100 లక్షల రూపాయల వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నేను ఎందుకు ఇవన్నీ వర్క్స్ ప్రారంభం కాలేదని కనుక్కున్నప్పుడు వాళ్ళు అన్నారు కొన్ని చోట్ల ఎందుకంటే ఇది గవర్నమెంట్ నిధులు, దీంట్లో ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే మరి ఇవన్నీ సెట్ కూడా చేసేది అవసరం ఉన్నది. ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిన తర్వాత ఈ నిధులన్నీ కూడా టెండర్ చేసి డెఫినెట్లీ చేస్తామని చెప్పి ఇప్పుడే ఇంజనీర్ గారు. रमजान मुबारक में जिस तरीके से इंसान गुनाहों से बचता है, जबान की हिफाजत करता है, कान की हिफाजत करता है, अपने अमाल से अपने किरदार से किसी को तकलीफ नहीं पहुंचाता, गरीबों का ख्याल करता है, मिस्किनों का ख्याल करता है, बेवाओं के दुख दर्द में शामिल होता है, यतीमों के सर पर दस्ते शफकत रखता है, इसी तरीके से हमें पूरा साल गुजारना चाहिए. जिस इत्तेहाद और जिस मोहब्बत के साथ हमने साथ मिलकर के इफ्तार किया था, उसी तरीके पर मोहब्बत और इफ्तार के साथ पूरा साल गुजारना. जिस तरीके से हमने 5 वक्त नमाजों का एहतमाम किया था, मस्जिदों को आबाद कर दिया था, उसी तरीके पर हमें पूरे साल मस्जिदों का एहतमाम, मस्जिदों को आबाद करना है और 5 वक्त नमाजों का एहतमाम करना है. हमारे जिस्म से, हमारी जबान और हमारे अक़वाल से जिस तरीके से किसी को तकलीफ इस महीने के अंदर नहीं पहुंची, उसी तरीके पर पूरे साल किसी को हमारी जबान से और हमारे हाथ से, हमारे पैर से तकलीफ नहीं पहुंचनी. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మత సామరస్యంతో ఆనందోత్సాహాల మధ్య పండుగలు జరుపుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల పట్టణ ఈద్గాల వద్ద ప్రార్థన చేసుకున్న ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో గౌరవమ్మ తల్లి ఈశ్వర భగవాన్ ప్రతిమలతో వైభవంగా శోభయాత్ర. 16 రోజుల గౌరవమ్మ తల్లి పూజలు లక్ష్మీనారాయణ మందిరం నుండి శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన మార్వాడి మహిళా మండలి సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.